క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలండి. ఈనాడు మనము చిన్న లేఖనాన్ని పరిశీలించుకుందాం. ఈయన మన వాక్య ధ్యానాంశము రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకొని దాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ఈ యొక్క లేఖనాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులతో చెప్తున్న మాటగా మనకు ఇక్కడ కనబడుతున్నారు. ఈ లేఖనం ప్రకారంగా అన్ని జనులకు అపోస్తలుడైన పౌలు గారు అన్ని జనులు ఏ విధంగా విమర్శ దినాన ఉంటారు అంటే కేవలము పౌలు గారి యొక్క సువార్తల పరంగానే మనము తీర్పు తీర్చబడతాము అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పౌలు గారు మాత్రమే అన్ని జనులకు అపోస్తలుడుగా నియమించబడినట్టుగా మనము చూస్తా ఉన్నాము. ఈరోజు మనము జీవ గ్రంథం మొత్తము కూడా మనకి ఏమని బోధిస్తూ ఉన్నది అంటే జీవ గ్రంథంలో 2 రకాల సత్యాలు ఉన్నాయని, ఏ సత్యం ఎవరికో, అందుకే ఇదే పౌలు గారు తిమోతి గారితో మాట్లాడుతూ సత్యవాక్యమును సరిగా విభజించు అన్న మాట మాట్లాడుతూ ఉంది. అంటే బైబిల్లో 2 రకాల సత్యాలు ఉన్నాయని, ఒకటి ఇశ్రాయేలుల సత్యము, రెండవది అన్యుల సత్యం. ఏ సత్యాన్ని ఎవరు పాటించాలో మనము కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే మనము అన్యులము. అన్యులకి అపోస్తలుడు ఎవరు అంటే పౌలు గారు. అలాగని సున్నతి గల వాళ్ళకి అపోస్తలుడు ఎవరు అంటే పేతురు గారు మరియు మిగతా శిష్యులు కూడా సున్నతి గల వారికి బోధిస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరి పేతురు పత్రికలు కానీ, యాకోబు పత్రిక కానీ, ప్రకటన గ్రంథము కానీ ఇది మనకి కాదు అన్నట్టుగాని మనకు బైబిల్ తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథం రాసింది యోహాను గారు, పేతురు పత్రిక రాసింది పేతురు గారు, యాకోబు గారు, యూదా గారు. ఈ విధంగా పత్రికలు రాయడం అనేది మనము చూస్తూ ఉన్నాం. కానీ ఈ దినాన కృపా సంఘములో ఉన్న ఒక వ్యక్తి ఎవరి ద్వారా దేని ద్వారా విమర్శించబడతాడు అంటే కేవలము పౌలు గారి పత్రికల ద్వారా మాత్రమే అతను విమర్శించబడ